వస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కారు షాక్ ఇచ్చింది. హార్వర్డ్పై పరిపాలన నిషేధాన్ని విధించింది ట్రంప్ ప్రభుత్వం. ఈ ఆదేశాలను జారీ చేసింది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. 2025-2026 సంవత్సరానికి విదేశీ విద్యార్థులను ఎవరిని కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో చేర్చుకోవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ మంది విద్యార్థులు ఇతర దేశాల నుంచి అమెరికాకు చదువుకోవటానికి వెళ్తూ ఉంటారు. వివిధ యూనివర్సిటీల్లో వాళ్ళు అడ్మిషన్స్ పొంది అక్కడ చదువుకుంటూ ఉంటారు. అయితే అందరికల్లా కూడా ఒకటే హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేయాలి అని చాలామందికి కలగా ఉంటుంది. ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి అవకాశం లేదు అని ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల మంజూరును కూడా నిలిపివేస్తున్నట్టుగా ట్రంప్ సర్కార్ పేర్కొంది. నిజానికి హార్వర్డ్ యూనివర్సిటీ కొన్ని జాతీయ భద్రతా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది అంటూ ట్రంప్ సర్కార్ పేర్కొంటూ ఉంది. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో గాజా లెబనాన్ మధ్య చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో పాలస్తీనాకు సంబంధించినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పాలస్తీనాకు సంబంధించిన విద్యార్థులు ఆందోళన నిర్వహించడంతో అంటే గాజా పాలస్తీనా మధ్య ఇజ్రాయెల్ గాజా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాలస్తీనా విద్యార్థులు చూడండి ఒకసారి, అదిగో ఫ్రీ పాలస్తీనా అంటూ వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెళుతూ ఉన్నారు. డిగ్రీలు పుచ్చుకొని అక్కడ కాన్వకేషన్ జరుగుతున్న సమయంలో ఫ్రీ పాలస్తీనా అంటూ ఆ విశ్వవిద్యాలయంలో ఇలాంటి బ్యానర్స్ ప్రదర్శించారు. నిజానికి అమెరికా కూడా పాలస్తీనాను ఉగ్రవాదుల దేశంగానే టెర్రరిస్టుల దేశంగానే చూస్తూ ఉంది. హమాస్ని టెర్రరిస్టులుగానే ప్రకటించింది. హమాస్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉంది. గాజాలో హమాస్ ఉగ్రవాదులను తుడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ కూడా చేస్తుంది. అలాంటి సమయంలో అమెరికా గడ్డపైన ఫ్రీ పాలస్తీనా అంటూ విద్యార్థులు అలాంటి ప్లకార్డులను ప్రదర్శించడంతో పోస్టర్లను ప్రదర్శించడంతో అది మిగిలిన విద్యార్థుల కొంప ముంచిందనే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోకూడదు అని ఇప్పటికే విదేశీ విద్యార్థులు ఎవరైతే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే విశ్వవిద్యాలయాలను చూసుకోవాలి. అలా వేరే విశ్వవిద్యాలయాలకు వెళ్లకుండా హార్వర్డ్ యూనివర్సిటీలోనూ ఉండటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చట్టపరమైనటువంటి కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బహుశా వాళ్ళని దేశం నుంచి బయటకు పంపించేసే విషయం గురించి కూడా ట్రంప్ సర్కారు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎప్పుడైతే హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు అడ్మిషన్స్ నో అని చెప్పిందో అప్పటికి వాళ్ళు ఆ యూనివర్సిటీలో ఉంటే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఉంటున్నట్టుగా పరిగణించబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఒక్కటే, ట్రంప్ సర్కారు ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి, లేదంటే ఈ విషయంపై అమెరికా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయినా వినిపించాలి. అమెరికా కోర్టుల ఆర్గ్యుమెంట్స్లో ఏదైనా తీర్పు వస్తే మాత్రమే ఆ విద్యార్థులకు కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. నిజానికి ఆ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రతి ఏటా కూడా భారతీయ విద్యార్థులు కూడా వందల సంఖ్యలో చేరుతూ ఉంటారు. ప్రతి ఏటా 500 నుంచి 800 మంది వరకు విద్యార్థులు చేరుతూ ఉంటారు. ఇప్పుడు 788 మంది భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ భారతీయ విద్యార్థులందరూ కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న భారతదేశానికి చెందిన విద్యార్థులు కూడా ఇప్పుడు వేరే యూనివర్సిటీని చూసుకోవడము లేదంటే అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సినటువంటి పరిస్థితితో చోటు చేసుకుంటూ ఉంటుంది. సుమారు 6800 మంది విదేశీ విద్యార్థులు ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి అమెరికా ప్రభుత్వం నిధులను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. భారతదేశం నుంచి కూడా వందల మంది హార్వర్డ్ యూనివర్సిటీలో వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయారు, అయోమయంలో పడిపోయారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఉన్న దారులు రెండు. ఒకటి, అమెరికాలో ఉన్న మరో విశ్వవిద్యాలయానికి బదిలీ కావడం, లేదు అంటే అక్కడున్న చట్టపరమైన పరిస్థితులను ఎదుర్కోవడం, సవాల్ చేయడం. దీన్ని బహుశా కోర్టులో సవాల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ న్యాయస్థానాల్లో వచ్చే తీర్పును బట్టే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పాలస్తీనాకు చెందిన విద్యార్థులు ఆ యూనివర్సిటీలో డిగ్రీ పట్టాను పుచ్చుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ఆందోళనలో ప్లకార్డులు ప్రదర్శించారు ఫ్రీ పాలస్తీనా అని. దీన్ని ట్రంప్ సర్కారు చాలా కఠిన విషయంగా భావిస్తూ ఉంది, చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంది. ఇది ఉగ్రవాద ప్రేరేపిత చర్యగా ట్రంప్ సర్కారు భావిస్తూ ఉంది. అందుకే హార్వర్డ్ యూనివర్సిటీకి ఈ ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం ఎంతమంది విదేశీ విద్యార్థులు ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నారో ఆ వివరాలు డేటా మొత్తం ఇవ్వాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. నిధుల జారీని కూడా నిలిపివేస్తున్నట్టుగా ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు. మధు, ట్రంప్ ఏం మాట్లాడాడు చూద్దాం ఒకసారి. ఈ విషయం గురించి ట్రంప్ కూడా మాట్లాడాడు, ట్రంప్ ఏం మాట్లాడాడు, ఓకే ట్రంప్ ఏం మాట్లాడాడో చూసి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. ట్రంప్ ఏం మాట్లాడాడు చూద్దాం. He went to Harvard when Harvard was good. It was a while ago. He went to Harvard when Harvard was good. It was a while ago. He went to Harvard when Harvard was good. ట్రంప్ సర్కార్ హార్వర్డ్ యూనివర్సిటీపై కఠిన ఆంక్షలు జారీ చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు ఎవరు కూడా ఇకపై చేరటానికి అవకాశం లేదు. ఆ యూనివర్సిటీకి ఇస్తున్న నిధుల్లో కూడా కోత పెట్టింది, నిధులను కూడా ఆపేసింది. అంతేకాదు ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇతర యూనివర్సిటీల్లో సీట్ను చూసుకోవాలి, ఇతర యూనివర్సిటీలకు వెళ్ళిపోయే విధంగా చూసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారతీయ విద్యార్థులు కూడా అయోమయంలో ఉన్నారు, భారతీయ విద్యార్థులు అనిశ్చితిలో ఉన్నారు. ఇప్పుడు అందరికీ కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వేరే విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోవడం, లేదు అంటే అక్కడ అదే యూనివర్సిటీలో ఉంటే ఎదురయ్యే చట్టపరమైన నిబంధనలను ఫేస్ చేయడం. ఈ రెండు మాత్రమే ఉన్నాయి. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ట్రంప్ సర్కార్ ఆదేశాలతో ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఉన్న ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంట్లో ఒకటి హోమ్ల్యాండ్ కి సంబంధించినటువంటి సెక్రటరీ కూడా ఒక లేఖ రాశారు ట్రంప్ సూచనతో పాటు. అక్కడ మెయిన్ యూదులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి వారికి రక్షణ లేకుండా కొద్ది మంది పాలస్తీనాకి సంబంధించినటువంటి విద్యార్థులు, పాలస్తీనాని సపోర్ట్ చేసేటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి వ్యవహారాలతో వారికి ఇబ్బందికరమైన వాతావరణం, దాంతో పాటు రక్షణ లేకుండా పోతుంది అనేటువంటిది, వారికి వ్యతిరేకంగా ఫ్రీ పాలస్తీనా అనేటువంటి కార్యక్రమాలు చేయడము. ఇప్పుడు మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో వీళ్ళు ప్లగ్ కార్డ్స్ ప్రదర్శించడం ఇది రెగ్యులర్ గా జరుగుతా ఉంది. ఇది ఒక జాతి పైన వివక్ష చేస్తున్నట్టుగా గమనిస్తా ఉన్నారు. ఇట్లాంటి చర్యలను యాక్సెప్ట్ చేసేది లేదు, ప్రోత్సహించేది లేదు. ముఖ్యంగా ఇది తీవ్రవాదాన్ని, ఏదైతే హమాస్ తీవ్రవాదులు ఉన్నారో వారిని బలపరుస్తున్నట్టుగా ఉంది ఈ చర్యలు అనేటువంటిది చాలా సీరియస్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ అమెరికా ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు సెక్రటరీ అక్కడ అమెరికాకి సంబంధించినటువంటి హోమ్ల్యాండ్ సెక్రటరీ కూడా సీరియస్ గా లేఖ రాశారు. ఇక నుంచి విదేశీయులకు దాంట్లో అవకాశం లేదు, చదువుకోవడానికి వారిని వేరే ఎక్స్చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద పర్యవేక్షించే అవకాశం ఉంది. వాళ్ళని వేరే యూనివర్సిటీకి తరలించేలా హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీయులకు అవకాశం లేకుండా ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది కొద్ది మంది చేసినటువంటి విద్యార్థుల వల్ల. దాంతో భారత్ కు సంబంధించినటువంటి వారు కూడా దాదాపు ప్రతి సంవత్సరం ఒక 500 నుంచి 800 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్తారు యూనివర్సిటీలో చదువుకోవడానికి. వారిపైన కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో పాటు రైట్ నౌ సిచ్యువేషన్ ప్రస్తుతం కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పైన కూడా భారం పడే అవకాశం ఉంది. వారి పరిస్థితి అయోమయంగా మారే అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశాల నుంచి 6,800 మంది చదువుకుంటున్నట్టుగా లెక్కలు చూపిస్తా ఉన్నారు. తీవ్రమైనటువంటి వాళ్ళ జీవితాల పైన, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిచ్యువేషన్ పైన, వారిపైన సిస్టమ్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది. పదే యూనివర్సిటీలలో ఇట్లాంటి వాటికి వేదిక కావడం వల్ల యాంటీ నేషన్ గా లేకుంటే తీవ్రవాదానికి మద్దతుగా ఏదో ఒక రూపంలో విద్యార్థులు ఇలాంటి స్టేట్మెంట్ చేయడంతో విద్యా విధానం పైన